సహోదరులారా, ఒక కుటుంబం ఉంటుంది. తల్లి, తండ్రి. ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటారు. ముగ్గురు పిల్లలు చదువుకుంటుంటారు. ఆల్మోస్ట్ హై స్కూల్ స్టడీస్లో ఉన్నట్లు ఉంటారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. తండ్రి ఒకరోజు ముగ్గురికి 500 ఇచ్చి 500, 500, 500 ఇచ్చి, హాలిడే కదా, మీరు బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చుకొని మీరు తిని రావచ్చు, తెచ్చుకొని తినొచ్చు, ఏదైనా చేసి 500 పెట్టి ఏమైనా తింటాకి మీరు కొనుక్కోండి అని చెప్తాడు. పిల్లలు చాలా సంతోషంగా గబగబా బట్టలు వేసుకొని దగ్గరలో ఉన్న ఒక బేకరీకి వెళ్ళి చాలా కొనుక్కొని అక్కడ తిని మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత అందరూ వచ్చి చూపిస్తారు ఏమేమి కొనుక్కున్నారు ఏంటి అని. తండ్రి చాలా సంతోషపడతాడు. మంచిగా కొనుక్కున్నారు, మంచి బిస్కెట్స్ ఇట్లాగా. ఓకే, వెళ్ళిపోయి తినండి, ఇంక మీరు ఆడుకోండి, ఇలాగా హాలిడే కదా అని చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతుండగా ఒక కుమార్తె వెనక్కి తిరిగి వచ్చి, డాడీ ఈ చాక్లెట్ నేను మీకోసమే కొన్నానని చెప్పింది. అప్పుడు ఆయన చాక్లెట్ తీసుకొని తల్లి దగ్గరికి వెళ్ళి, చూడు, వీళ్ళ ముగ్గురులో ఈ ఒక్క పాపకే ఇలాగా నాకు ఇచ్చిన తండ్రికి నేనేమన్నా ఇవ్వాలి అనే జ్ఞానం ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు అని మాట్లాడుకుంటారు. సహోదరులారా, ఆ తండ్రి వాళ్ళకి ఇచ్చిన కారణం అదే. అసలు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని ప్రేమిస్తారా, ప్రేమించరా? ఒకళ్ళే ప్రేమించారు, మిగిలినిద్దరూ ప్రేమిస్తారు కానీ ఎక్స్పెక్టేషన్స్ మించి ప్రేమించరు, కానీ సమయాన్ని బట్టి ప్రేమిస్తారు. కానీ కాబట్టి సహోదరులారా, మనం కూడా మన ప్రేమని దేవుని దగ్గర ఎట్లాగే చాలాసార్లు వ్యక్తపరుస్తుంటాం. అసలు దేవుడు మనము ఏక శరీరంగా ఉండాలనేది ఆయన ఆలోచన. బాప్తిస్మం యొక్క అనేక వివరణలో ఒక వివరణ ఆయన యందు మనము, మన యందు ఆయన కదా. అయితే అట్లా మనం ఉండకుండా అనేక విషయాలు మనల్ని ఆటంకపరుస్తుంటాయి. అసలు దేవుడితో మనం సరిగ్గా ఉన్నామా లేదా కూడా తెలుసుకునే సమయం మనకుండదు. అయినా తన శాశ్వతమైన ప్రేమను మన మీద చూపిస్తూ నేటి వరకు మనల్ని ధన్యులుగా నిలబెట్టిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగు అడిగెను. మరొకసారి చెబుతాను. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగే అడిగాను. మీ అందరికీ తెలిసినటువంటి సంఘటనే. 5,000 మందికి పురుషులకి ప్లస్ కొందరికి ఆ యొక్క రొట్టెల్ని పంచుతారు శిష్యులు. వాస్తవంగా శిష్యులు ఏమంటారంటే, ఇక్కడి నుంచి వీళ్ళని పంపించేద్దాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇట్లాగా అనే ఆలోచన వాళ్ళకి వేరే సువార్తలో చూస్తే. యేసు ప్రభు వాళ్ళని అడుగుతాడు, చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళందరికీ మరి తినటానికి రొట్టెలు ఎట్లా పెడతాము అని అడుగుతాడు. అప్పుడు ఫిలిప్పు వీళ్ళు కొంచెం కొంచెం ఏదో కడుపు నిప్పు కొంచెము పుచ్చుకుంటే 200 దేనారాలతో రొట్టెలు కొన్నా చాలవేమో, మరి అంత విస్తారంగా ఉన్నారు జనాలు అంటాడు. సో సిమోన్ పేతురుడు అయినటువంటి, లేదా సిమోన్ పేతురు సహోదరుడు ఆంద్రేయ గారు, ఇక్కడ ఒకటి దగ్గర 5 ఎవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవేం చాలుతాయి అంటాడు. వారు ఏం చేయనై అన్నారు, పరీక్షించటాక అలాగ అడిగాడు అనే మాట యోహాను సువార్తలో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త. మిగిలిన 3 ఉన్నట్లుగా ఉండవు ఈ సువార్త. యేసు ప్రభు చివరి రాత్రి చెప్పిన ప్రసంగమే 4-5 అధ్యాయాల్లో వస్తుంది. కాబట్టి
ఈ సువార్తలో సువార్తికుడైన యోహాన్ గారు అంటే ద ఇంటిమేట్ అన్యోన్యంగా యేసు ప్రభుతో గడిపినాడు. ఈ మాటలు మీరు వింటుంటే మీకు కొంచెం పక్షపాతం ఉన్నట్టు అనిపిస్తట్లేదా దేవుడికి? మీకు అనిపించింది అట్లాగేమైనా? ఎందుకంటే ఏంటి, పేతురు యాకోబు యోహాన్ని ఓహు దగ్గర పెట్టుకుంటాడు ఈయన, మిగిలిన మనుషులు కాదా? పెత్తనం అంతా ఆళ్ళకే ఇస్తుంటాడు, ఆళ్ళకే చేస్తుంటాడు, వాళ్ళనే తీసుకెళ్తాడు, వాళ్ళనే కొండెక్కిస్తాడు. అంటే బహుశా కొందరి దృష్టిలో యేసు ప్రభు కూడా పక్షపాతం కలిగినోడే. ఎందుకని ముగ్గురినే తీసుకెళ్ళాలి, ముగ్గురిని ఎక్కువ ఎందుకు చూడాలి? రూపాంతరం దగ్గరికి వాళ్ళనే తీసుకెళ్ళాడు, చచ్చిపోయిన అమ్మాయిని లేపడానికి వాళ్ళనే తీసుకెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముగ్గురినే ఎందుకు వాళ్ళ ముగ్గురే మన మనుషులం కాదా అని శిష్యులు ఎప్పుడు అనుకోలే. ఎందుకనంటే శిష్యులు నాయకుడి మనసుని అర్థం చేసుకున్నారు, లేదా యేసు ప్రభు వారి మనసుని శిష్యులు అర్థం చేసుకున్నారు. ఇక అంతే. అర్థం చేసుకోలేకపోతే ఎట్లాంటి దౌర్భాగ్య స్థితి. ఆ ముగ్గురిని ఎక్కువ చూస్తాడు, మమ్మల్ని సరిగ్గా చూడడం, ఆ ముగ్గురితోనే ఉంటాడు. ఇట్లా ఆ ముగ్గురు ఎందుకు చూశాడు ఏంటో సువార్తలు చదివితే తెలిసిపోద్ది. సువార్తల్లో వాళ్ళ ముగ్గురు దేవుడిని ఎట్లా వెంబడించారు, దేవుని దగ్గర ఎట్లా యథార్థంగా ఉన్నారో చూస్తే అర్థమైపోద్ది కదా. దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి చివరికి నీళ్ళల్లో కూడా వస్తానికి పేతురు ఇష్టపడ్డాడు. ఈ యాకోబు యోహాన్లు వేరే దగ్గర శిష్యత్వం చేస్తూ వాటన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అంశాలు సహోదరులారా. కాబట్టి సహజంగా మనం ఇది గుణం, అలాంటి గుణం ఇక మనం చేయగలిగింది ఏం లేదు. మనుషుల గుణం కొంతమందికి ఇక అంతే, వాళ్ళని ఎక్కువ చూస్తున్నాడు, వాళ్ళని తక్కువగా చూస్తున్నాడు యేసు ప్రభు అంటారు. యేసు ప్రభు పరీక్షించిన మాట వాస్తవమే, కానీ ఎందుకు ఎట్లా పరీక్షించాడని మనం చూస్తే అసలు వీళ్ళు దేవుడి మీద ఎంతవరకు ఆధారపడుతున్నారో ఆయన చూస్తున్నాడు. ఒకళ్ళేమో ఇన్ని దానాలతో తీసుకొస్తే అవి కొంచెం కొంచెం పెట్టిన ఏదో అలా అప్పుడప్పుడు మన చర్చిలో పెట్టుకుంటుంటాం, ప్రార్థనా కూడికల్లో పెట్టుకుంటుంటాం. ఏముందిలే మనిషికి 2 గరిట్లు లేదా ఇలా 2 హస్తాలు పులిహార కలిపేస్తే పులిహార కొంచెం కొంచెం తిని వెళ్ళిపోతారు కదా. అట్లా పులిహార వేద్దాం, కొంచెం కొంచెం పచ్చడేసి రోటి పచ్చడేసి తినేసి అట్లా కొన్ని గృహ కూడికల్లో వాళ్ళ స్థాయిని బట్టి సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కసారి పులిహార పెడతారు, ఒకళ్ళు పీకల దాకా పెడతారు. వాళ్ళకి అట్లా ఉంది, వాళ్ళు పెడతారు. లేదా ఎట్లా పెడతారు, ఒక్కొక్కసారి చక్క బిస్కెట్ టీ వేస్తారు, సంతోషం అట్లాగా. కాబట్టి ఇక్కడ ఏమన్నా కొంచెం కొంచెం ఏదో అట్లా పెట్టి పంపిద్దామన్నా కనీసం 200 దేనాల కన్నా ఎక్కువ కొనాలి, అవి కూడా చాలు ఎంతమందికి అంటాడు సహోదరుడు ఫిలిప్పు. ఆంధ్రయ్య గారు ఏమంటున్నాడు, ఇక్కడ పిల్లోడి దగ్గర వీళ్ళకి రొట్టెలు ఎక్కడుంది ఏమంటే వీళ్ళకి పిల్లోడి దగ్గర రొట్టెలు ఉన్నాయి, అవి 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇంతమందికి ఏం చాలుతాయి, మీరు రొట్టెలు తేవాలి ఎట్లాగంటే, మీరే భోజనం సిద్ధపరచాలి అంటే మరి ఎట్లాగా అని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, యేసు ప్రభు పరీక్షించినప్పుడు ప్రభా మీరు చెప్పండి ఏం చేద్దాం అనాలి. చాలాసార్లు ఈ దౌర్భాగ్య స్థితి లేకే నేనైనా మీరైనా సంఘం ఇట్లా ఉంటుంది, సార్వత్రిక సంఘమే. దేవుని దగ్గర విచారించక, దేవుని మీద ఆనుకొనక మా జీవితాలు ఇట్లా ఉంటున్నాయి అని చెప్పేది మనకు అర్థమవుతుంది. సహోదరులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక పెద్ద సూచక్రియ చేస్తాడు కానాలో. అంతే, 2వ అధ్యాయం జరుగుద్ది, ఇది 6వ అధ్యాయం. చాలా పెద్ద సూచక్రియ చేస్తాడు ఆయన. ఏమీ లేని దగ్గర ఉన్నే నీళ్లు పోసేసి ఆ తుమ్ములు ఆ యొక్క రాతి బాణల నిండా దాన్ని ద్రాక్షారసంగా మార్చేస్తాడు ఆయన. దాన్ని ద్రాక్షారసంగా మార్చేసి అందరికి పంచి ఇంక పీకల దాకా తాగుతారు వాళ్ళంతా. మామూలుగా తాగరు, ఎక్సలెంట్ ద్రాక్షారసం, అసలు ఎక్కడిది ఇది అనే అంత ద్రాక్షారసం. కాబట్టి ఈయన ఏదో చేస్తాడు కదా, దేవుణ్ణి చేయనివ్వాలి కదా. మనం దేవుణ్ణి పని చేయనివ్వం, మన సొంత బుర్ర ప్రయోగిస్తాం. ఇక్కడే చాలాసార్లు మనం డ్యామేజ్ అవుతాం. నీ యొక్క సొంత బుర్ర ప్రయోగించినంతకాలం, లేదా నా యొక్క సొంత జ్ఞానం దేవుని యొక్క పనిలో నీ సొంత జ్ఞానం నా సొంత జ్ఞానం కానీ మనం ప్రయోగిస్తే ఆటోమేటిక్గా ఇబ్బంది పడతాం. చాలాసార్లు దీనివల్ల సిగ్గుపడుతుంటాం, చాలాసార్లు తలదించుకోవాల్సి వస్తాం.
ఎందుకంటే సొంత జ్ఞానం కదా, ఊహ ఊహల్లో జీవిస్తూ ఉంటాం. ఇది ఎట్లా చేస్తే అలా జరుగుద్ది, అది అలా చేస్తే ఎలా జరుగుద్ది. వాస్తవం సత్యం యేసు ప్రభువులోకి రావాలి మనం. సత్యం ఏంటంటే యేసు ప్రభుతో అడగాలి మనం. వాళ్ళని అడగాలి, ప్రభు మరి ఏం చేద్దాం, ఏం చేయమంటారని వీళ్ళు అడగాలి దేవుణ్ణి. ఇక అంతే. ఎక్కడి నుంచి కొని రప్పిస్తాము అని చెప్పినందుకు ఎస్ మేము అక్కడి నుంచి తీసుకొస్తే చాలువేం ప్రభు, ఎట్లాగే మీరే చెప్పండి ప్రభు అని ఒక మాట అంటే అయిపోయాయి. మీరే చెప్పండి ప్రభు అని ఒక మాట అంటే అయిపోయాయి. అది ఆ మాత్రం అర్థం కాదా మనకి? దేవుడు అట్లా చేయలేడా, చేపించడా? కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడూ కూడాను దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల్లో నుంచి తీసుకెళ్తూ పరీక్షిస్తాడు. అబ్రహాముని పరీక్షిస్తాడు దేవుడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తాను ఏ కొండ మీద వెళ్ళాలో ఏంటనేది. నేను చూపించబో పర్వతం మీదకి వెళ్ళాలి నువ్వు. చెప్పు ప్రభు, పర్లేదు ఇక్కడే చెప్పు అంటే అధిక ప్రసంగం. అది దాన్ని అధిక ప్రసంగం అంటారు. అక్కడికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్తాం. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన చేపిస్తాడు దేవుడు. అసలు అక్కడికి వెళ్తావో లేదో ఇక్కడి నుంచే చెప్పడం దేనికి? మనుషుల్లాగా అభాస్పాలయ్యే వ్యక్తి కాదు ఆయన. చెప్పి అయ్యో వీళ్ళు చేయలేదని దుఃఖం అయితే వస్తుందేమో కానీ నీ తెలివితేటలను మించిన తెలివితేటలు దేవుడికి ఉంటాయి. తెలివితేటలు ఇచ్చిన వాడికి తెలివితేటలు ఉండవు. కనుక సహోదరులారా, మనము దేవుని దగ్గర దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాము అనేది ఆయనకి అర్థం అవ్వాలి. లేదా మన క్రియల ద్వారా మనం కొంత చూయించుకోవాలి. దేవుని మీద ఆధారపడి ఇట్లా చేస్తున్నాము, లేదా దేవుని మాట చొప్పున ఇట్లా చేస్తున్నామని మనం దేవుని మాట చొప్పున వెళ్ళే దీనిలో మళ్ళీ ఇట్లా చెప్పగానే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే అసలు దేవుడు ఎట్లా మాట్లాడతాడు. చాలా సింపుల్గా చెప్పాను నేను చాలాసార్లు. 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తావు మొదలుపెట్టు. 10 ఆజ్ఞలు పాటించడం నువ్వు మొదలుపెట్టు. అప్పుడు ఆటోమేటిక్గా వాటి తర్వాత నువ్వేం చేయాలో దేవుడు చెప్పడం నీకు మొదలు పెడతాడు. 100% మొదలు పెడతాడు. దానికి నా దగ్గర చాలా వివరణ ఉంది. అయితే ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు. 10 ఆజ్ఞలు నువ్వు చేయటం మొదలు పెడితే 10 ఆజ్ఞలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేస్తున్నాను అనే దృఢ నిశ్చయత, దోషారోపణ లేని హృదయం నీకు గన వచ్చేస్తే, ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. నిశ్చయత, దోషారోపణ లేని హృదయం. నువ్వు చేస్తున్న తప్ప లేదా నువ్వు జరిగినటువంటి ఈ యొక్క మరి పొరపాట్ల గురించి లేదా పాపాల గురించి నీకు దోషారోపణ లేని హృదయాన్ని కలిగి ఉంటే నువ్వు ఇకంతే ఆటోమేటిక్గా 11వ ఆజ్ఞ 12వ ఆజ్ఞ దేవుడు ఇస్తూనే ఉంటాడు నీకు. ఆజ్ఞ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, అంటే ఆయన నడిపింపుని గురించి మీకు చెప్తాడు. నువ్వు ఎట్లా వెళ్ళాలో ఆయన చెప్తుంటాడు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే దేవుడు మనల్ని పరీక్షించే సమయం ఉంది. పరీక్షించనివ్వండి. అయితే నిర్ణయం మనం తీసుకోకూడదు. దేవుని మీద ఆధారపడాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన యొక్క కృపలో వర్ధిల్లజేస్తాడు, నింపుతాడు, నడిపిస్తాడు. అట్లాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు నాయన ఏమిచ్చినా మేము రుణస్థులమే నాయన. నిన్ను సమీపించడానికి అవకాశం లేని రోజుల్లో నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాతో సంధి చేసి మమ్మల్ని సమకూర్చి నీ సన్నిధానానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకేం చెల్లిస్తాను నాయన. మరి మొదట్లో మేము చెప్పుకున్నట్లుగా ఆ తండ్రి డబ్బులు ఇచ్చి పంపించాడు. వీళ్ళు ఏమేం తెచ్చుకుంటారు ఏంటో చూద్దామని. ఒక పాప ఒక చాక్లెట్ తెచ్చింది ప్రభు. ఆ చాక్లెట్ని బట్టి ఆయన ఎంతో సంతోషించాడు. కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా, దేని మీద ఆధారపడుతున్నామా లేదా అనే విషయం నాయన మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. ఈ విషయంలో మేము కొంత అవగాహన లేని స్థితిలో ఉన్నాం. మా సొంత జ్ఞానంతోనూ పట్టుదలలతోనూ పంతాలతోనూ ఇట్లా ముందుకు వెళ్తున్నాం నాయన. ఇది డ్యామేజ్కే కారణం అవుద్ది ప్రభు. నీ కనికరం, నీ కటాక్షం మాకు దయచేయండి. మా ఊహలను బట్టి కాక నీ మీద ఆధారపడి ముందుకెళ్ళే జీవితాన్ని దయచేసే దేవుడు అని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభు